హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేనేం చేయబోతున్నానంటే చూడండి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, మామిడికాయ తురుము పచ్చడి అయితే చేయబోతున్నాను. అందరూ పచ్చళ్ళు పెట్టే కాలం అయితే వచ్చేసింది కదా, నేను కూడా అయితే మామిడికాయ తురుము పచ్చడి అయితే చేస్తున్నాను. ఇవైతే కేజీ పైన ఉన్నాయి ఫ్రెండ్స్. మన కేజీలతో అయితే అవసరం లేదు, కొలతలే అవసరం అనమాట. ఏ పచ్చళ్ళకైనా ఊరగాయకైనా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను, మా విలేజ్లో మేము ఎలా చేస్తామో అదే చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే 4 కాయలు తీసుకున్నాను అనమాట. ఇవైతే ముందు ఏం చేయాలంటే ఇలా మొత్తం పిల్లి తీసుకోవాలన్నమాట. కొంతమంది అలాగే కూడా వేసుకుంటారు, నేనైతే తీసుకుంటున్నాను అనమాట. అన్నీ ఇలా కాయలన్నీ మొత్తం ఇలా పీల్ తీసుకోవాలి. అంతా అయితే తీసేసుకుందాం, అన్ని కాయలు ఇలాగే. చూడండి, అంతా ఇలా మొత్తం వేసుకుందాం. అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి తురుముకునేదానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని 4 కాయలు అయితే ఇలా గట్టిగా ఫస్ట్ బాగుండాలి ఫ్రెండ్స్. నేనైతే కడిగి బాగా అయితే ఆరబెట్టేసాను, పొడి బట్టతో తుడిచాను అనమాట. తడి అయితే అసలు ఉండకూడదు. మామిడికాయలు బాగా గట్టిగా పుల్లగా ఉండాలి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో, ఇలా తెల్లగా ఉండాలి. పండిని అయితే అంతగా బాగోవు, అందుకని పచ్చి కాయలు తీసుకోవాలి. బాగా పుల్లగా ఉండే కాయలు చూసుకొని తెచ్చుకోండి, అప్పుడే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది అన్నమాట. పులుపు లేకపోతే అంతగా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే కొద్దిగా కోసి కట్ చేసి టేస్ట్ చేసి చూడండి, అప్పుడే తెలుస్తుంది అనమాట. అన్నీ అయితే ఇలాగే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే తురిమేసుకున్నాను. ప్లేట్లో పెట్టుకుందాము. ప్లేట్లో కూడా తడి ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అస్సలు తడి అయితే తగలకూడదు, తడి తగిలితే అయితే పాడైపోతాయి అన్నమాట పచ్చళ్ళు. అందుకనే తడి లేకుండా జాగ్రత్తగా మంచి ప్లేట్ తీసుకొని ఇలాంటి గ్రేటర్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి అయితే బాగా ఇలా తురిమేసుకుందాం. కొద్దిగా గట్టిగా ఉండేవి, మంచిగా ఉండేవి తీసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత గట్టిగా ఉందో, కాబట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా రావాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. మనకు మాగేకుంది పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. తడి లేకుండా గట్టిగా ఉండేవి, పుల్లగా ఉండేవి అయితే మంచి కాయలు చూసుకొని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ముట్టిలా తీసేసుకోవాలి. ఇలా ముట్టి గట్టిగా ఉండేది అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను చూపిస్తున్నాను. ముదురుకాయలు ఇలా ముట్టి ఉండాలన్నమాట. చూడండి, అంత అయితే ఒక కాయ అయిందనమాట. చూడండి, అంతా ఇలాగే తురుముకుందాం. ఇంకా ఒకటి కూడా తురుముకుందాం, ఒక్కొక్కటి ఇలాగన్నీ తురిమేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ అయితే అంత బాగా తురిమేసాను. 4 మామిడికాయలకి అయితే నాకు ఇంత వచ్చిందనమాట తురుము. ఇప్పుడైతే ఇదంతా కొలుచుకుందాం మనం. ఒక కప్పు తీసుకొని చూడండి, ఇలాంటిది పెట్టుకోవాలి, గుంటగా ఉండేది ఇలాంటిది పెట్టుకొని. ఇప్పుడు మనం ఇందులో చూడండి, ఇలాంటిది ఒక కప్పు ఏదైనా ఒక మెజర్మెంట్గా ఒకటి తీసుకోవాలి. ఇందులో అయితే నేను కొలుచుకుంటున్నాను. ఎక్కువగా అయితే అదమకూడదు ఫ్రెండ్స్, ఇలాగే పెట్టుకోవాలి. చూడండి, 1 2 3 నాకైతే 4 వచ్చాయి ఫ్రెండ్స్. కొద్దిగా తగ్గిందనమాట. ఈ కప్పుతో అయితే 4 కప్పులు మామిడికాయ తురుము వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇది ఇలా పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు ఉప్పు అవన్నీ కలుపుకోకూడదు అనమాట, ఎందుకంటే నీరు ఊరుతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా నేను ఇందులో 4 కప్పులు వచ్చింది కదా మామిడికాయ తురుము, ఈ కప్పుతోనే 2 కప్పులు అయితే ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడైతే ముందు ఆయిల్ వేడి చేసుకుందాము. చూడండి, దీంతోనే ఆయిల్ అయితే 2 పోసి ఇంకా ఎక్కువే పోసాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి ఎక్కనిద్దాము, ఎందుకంటే వేడి ఆయిల్ ఆవకాయలో పోయకూడదు అనమాట. పచ్చళ్ళల్లో పోస్తే
ఉడికిపోతుంది అనమాట. అందుకని ముందాడి మనం ఆయిల్ వేడి చేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకుంటే ఇది కలిపే లోపల మనకి ఇదైతే చల్లగా ఆరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడి ఎక్కనిద్దాం. ఆయిల్ అయితే వేడి ఎక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొద్దిగా వేసాను అనమాట. జీలకర్ర కొద్దిగా వేసుకుందాం, ఒక్కొక్క స్పూను. ఒక గుప్పెడు తెల్లగడ్డలు. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా. ఇదైతే బాగా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడైతే మనం ఆపేసుకున్నాము. ఆ వేడికే వేగిపోతుంది అన్నమాట పప్పులు అవన్నీ. ఇప్పుడైతే మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇంగ వేసుకుందాం. ఇంగ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఇది ఇలాగే ఉంచేసుకుందాం. ఆ వేడికి ఆ పప్పులు తెల్లగడ్డలన్నీ వేగిపోతాయి. ఇప్పుడైతే మనం కారం అవన్నీ కలిపేసుకుందాం పచ్చట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ ఇందులో మనం అయితే కలిపేసుకుందాము. నేనైతే 4 కప్పులు వేసాను కదా మామిడికాయ తురుము. 4 కప్పులకు వచ్చేసి 1 కప్పు కారం వేయాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ కొలత అనమాట ఇది. దీంట్లోనే ఉంది ఫ్రెండ్స్, మనం ఏదన్నా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు 1 వంతు మామిడికాయ తురుము వేసుకున్నామంటే 1/2 వంతు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే 4 కప్పులు వచ్చింది కదా, కొద్దిగా తగ్గింది కదా మామిడికాయ తురుము, చూసుకొని వేసుకుందాం. మంచి రెడ్గా ఉండే కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఉంచుకున్నాను, అంటే మామిడికాయ తురుము కొద్దిగా తగ్గింది కదా. ఇప్పుడు ఏమంటే ఇది కళ్ళు ఉప్పు అనమాట. కళ్ళు ఉప్పు అయితే నేను పొడి చేసుకున్నాను అనమాట. ఉప్పు కూడా 4 కప్పులకి 1 కప్పు వేసుకోవాలి. ఉప్పు తగ్గినా మళ్ళీ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్పు కూడా కొద్దిగా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మెంతులు, ఆవాలు దోరలుగా వేయించి అయితే పొడి చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా ఉంచాను అనమాట. ఇప్పుడు అన్నీ ఇలా కలిపేసుకుందాం. అంతా కలిపేసుకొని ఆయిల్ కూడా చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా ఆరాలి ఆయిల్. వేడివేడిది అయితే వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అయితే ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ చల్లగా ఆయిన తర్వాత ఆయిల్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకున్నాము. కొద్దిగా ఇంకా కొద్దిగా వేడిగా ఉంది ఆయిల్. ఈ లోపల మనం దీన్ని ఇలాగే ఉంచుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అయితే చల్లగా ఆరిపోయిందనమాట. ఇలాగ ఆరాలి. చూడండి, వేలు కూడా పెడుతున్నాను. ఇలా చల్లగా ఆరిన తర్వాత అప్పుడు పోసుకోవాలి. వేడి మీద అయితే అస్సలు పోసుకోకూడదు ఫ్రెండ్స్. వేడిగా కనుక పోస్తే పచ్చళ్ళు చెడిపోతాయి. చూడండి, ఇప్పుడైతే అంతా ఇలా కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్ అంతా ఇందులో పోసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా 2 వేసుకోండి. కారం అయితే ఒక్కటి వేసుకోండి, 4 ఒక్కటి వేసుకోండి. ఇప్పుడు అంతా అయితే ఇలా మిక్సీ చేసేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి వేడి వేసుకుంటే 6 నెలలు అయినా ఇలాగే ఉంటుంది, చెడిపోకుండా. వేడి అన్నంలో ఈ కొత్త ఆవకాయ పచ్చడి, తురుము పచ్చడి ఫ్రెండ్స్. ఆవకాయ అనే వస్తుంది నాకైతే. ఈ తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలాగే ఉంటుంది, 6 నెలలు అయినా చెడిపోదు అనమాట. ఇలాగే కలిపి పెట్టుకొని ఒక రోజు అంతా మనం ఇలాగే ఉంచుకుందాము. సాయంత్రం వరకు అయినా ఉంచుకోవచ్చు. ఒక 2-3 గంటల తర్వాత అయినా మనం ఉప్పు చూసుకొని, ఉప్పు కారం అయినా సరిపోయా లేదా చూసుకొని మళ్ళీ అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఉంచాను కదా, చూసుకొని ఊరిన తర్వాత ఒక 2-3 గంటలు అయినా ఉంచుకోవాలి. అప్పుడు ఉప్పు చూసుకొని తర్వాత అయితే వేసుకోవచ్చు. ఆయిల్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇలాగే ఉంచుకున్నాను. ఈ సాల్ట్ కూడా కళ్ళు ఉప్పుది అనమాట, నేను పొడి చేసేసాను. కొద్దిగా ఉంచుకున్నాను. చూసుకొని అయితే మళ్ళీ అయితే కలుపుకుంటాను అనమాట. ఇలాంటి గాజెస్ అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఉప్పు చూసుకొని అయితే అంతా చేసేలాగైతే చేసేలాగే తీసుకొని నిల్వ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు అయితే ఇలాగే ఉంచేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే
ఒక 3-4 గంటలు అయితే ఉంచాను అన్నమాట. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ కొలత తీసుకోవాలి. 4కి ఒకటే కారం ఒకటే సాల్ట్ వేయాలి. ఆయిల్ మాత్రం 2 వేయాలి. ఇదే కొలతలు తెచ్చేయండి, చాలా బాగుంటుంది. కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఈ గాజు సీసాలు అయితే తీసి పెట్టుకుంటున్నాను. తడి లేకుండా బాగా ఎండలో ఆరబెట్టుకొని తర్వాత వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చెడిపోతాయి పచ్చళ్ళు. గాజు సీసాలని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అంతా ఇందులో అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఇందులో వేసుకుందాం. అంతా ఇందులో ఇలాగే తీసి పెట్టుకున్నాం. నాకైతే 4 మామిడికాయలకి చూడండి కేజీ పైన ఉంది ఈ బాటిల్ అనమాట. ఈ బాటిల్ నిండా అయితే వచ్చింది ఫ్రెండ్స్. కొద్దిగా ఎందుకంటే ఆయిల్ ఇంకా పైకి వస్తుంది అనమాట. ఊరిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అందుకని కొద్దిగా హెల్తీగా ఉంచాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఇంకా కొద్దిగా అయితే మిగిలింది. దీన్ని అయితే ఇంకో చిన్న దాంట్లో తీసి పెట్టుకుంటాను. ఇదైతే ఇంత వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక ఈ పచ్చడి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో అయితే తెలపండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.